ఈరోజు ధర్మశాల కేంద్రంగా ఐపీఎల్లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకోనుంది. ఆర్సీబీ గుజరాత్ మధ్య ఈ మ్యాచ్ జరగనుండగా గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. లీగ్ దశలో ఆర్సీబీ మొత్తం 14 మ్యాచ్లు ఆడి 9 గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అలాగే జీటీ 14 మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్ల్లో విజయం సాధించి 18 పాయింట్లతో రన్ రేట్ కారణంగా సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే రెండు జట్లు దేనికి తీసిపోయే రకం కాదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈరోజు ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్లో ఇరు జట్ల వివరాలని ఒకసారి మనం పరిశీలిస్తే, రాయల్ ఛాలెంజర్స్ నుంచి విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, సలాం, భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్, జాకబ్ ఉన్నారు. గుజరాత్ నుంచి శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కబ్బిసోర్ రబాడా, మొహమ్మద్ సిరాజ్, కెజ్రోలియా, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ఇరు జట్లలో హేమాహేమీలు ఉండడం ఆసక్తికరంగా ఉంది. గుజరాత్ లో శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తే వీళ్ళకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడా వర్గాలు అంటున్నాయి. ధర్మశాల పిచ్ సెకండ్ బ్యాటింగ్ కి డ్యూ కారణంగా అనుకూలిస్తుందని కూడా క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్సీబీ జట్లో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు రాణిస్తే ఆర్సీబీకి కూడా విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమైనా క్వాలిఫైయర్ 1 అంటే 19వ సీజన్ ఐపీఎల్ తుది దశకు చేరుకునింది. కేవలం ఇక 4 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ నడుస్తుంది. లీగ్ దశ పూర్తి చేసుకున్న ఐపీఎల్ ప్లే ఆఫ్ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం లభించే అవకాశము స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.